మంచిర్యాల జిల్లాలో స్కూల్ ఆటో బోల్తాపడి 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో నర్వా గ్రామం దగ్గర గ్రేస్ స్కూల్ కి సంబంధించిన టాటా ఏసీ 24 మంది విద్యార్థులతో వెళ్తోంది. అయితే ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి బాధ్యత గ్రేస్ స్కూల్ యాజమాన్యం వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలు నడుపుతూ లైసెన్స్ లేని వ్యక్తులను పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ చర్యలు తీసుకొని రద్దు చేయాలని, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో స్కూల్ ఆటో బోల్తా పడి 10 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలో నర్వా గ్రామం దగ్గర గ్రేస్ స్కూల్ కి సంబంధించిన టాటా ఏసీ 24 మంది విద్యార్థులతో వెళ్తోంది. అయితే ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రమాదానికి బాధ్యత గ్రేస్ స్కూల్ యాజమాన్యం వహించాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు. ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ఫిట్నెస్ లేని వాహనాలు నడిపిస్తూ లైసెన్స్ లేని వ్యక్తులు పెట్టుకొని ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పాఠశాల యాజమాన్యం బాధ్యత వహించి విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. ఫిట్నెస్ లేని స్కూల్ వాహనాలపై ఆర్టీఓ చర్యలు తీసుకొని రద్దు చేయాలని, క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మంచిర్యాల జిల్లా అయితే ఈరోజు స్కూల్ విద్యార్థులు తెలుస్తున్న ఆటో బోల్తా పడ్డ సంఘటనలో 10 మంది విద్యార్థులు గాయాలైనాయి. అయితే జైపూర్ మండలం నర్వా నుండి శ్రీరాంపూర్ సంబంధించిన ఓ ప్రైవేట్ స్కూల్ గ్రేస్ హై స్కూల్ సంబంధించిన విద్యార్థులను రోజు ఉదయం ఆటోలో తరలిస్తారు. అదేవిధంగా ఈ రోజు కూడా ఆ స్కూల్ తీసుకున్న తరుణంలో ఆటో బోల్తా పడి 10 మంది విద్యార్థులు గాయాలని. ఆ బోల్తా పడే సమయంలో ఆటోలో 24 మంది విద్యార్థులు తరలిస్తున్నారు. అంటే మొత్తం కూడా ఆటోకు సంబంధించిన కెపాసిటీ 12 మంది కానీ అదనంగా మరో 10 మంది కూడా తరలిస్తున్న పరిస్థితి. ఇది ప్రైవేట్ స్కూల్లో విద్యార్థులు కూడా చాలా బస్సులకు కానీ ఆటోలకు కానీ ఫిట్నెస్ లేపడం, అదేవిధంగా డ్రైవర్లకు కూడా పిన్నెట్ లేపడం వల్ల కూడా ఇలాంటి ప్రమాదం జరుగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ నర్వా జరిగిన ఆటోకు సంబంధించిన ప్రమాదంలో మాత్రం డ్రైవర్ నిర్లక్ష్యం ఉందని చెప్పేసి కూడా విద్యార్థులను కూడా ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే రవాణా శాఖ అధికారులు కూడా ప్రతి ఒక్క ప్రైవేట్ పాఠశాల వాహనాలను కూడా ఫిట్నెస్ చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. జిల్లాలో ఇప్పటికీ 500 వాహనాలు మాత్రం వాహనాలు ఉన్నాయి. స్కూల్కి సంబంధించిన వ్యాన్లు కానీ ఆటోలు ఉన్నాయి. వీటిపైన ఇప్పటికీ 480 వరకు మాత్రమే ఫిట్నెస్ అయినాయని చెప్పి కూడా రవాణా శాఖ అధికారులు తెలిపారు. ఏదేమైనా కానీ విద్యార్థులకు సంబంధించిన ఆటో బోల్తా పడడం చాలా బాధాకర విషయాన్ని కూడా చెప్తున్నారు. ఒక పక్క విద్యార్థి సంఘాలు కూడా చెప్తున్నారు, ఏదైతే పాఠశాల యాజమాన్యం గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఎవరైతే నైపుణ్యం లేని డ్రైవర్లను పెట్టుకొని వాహనాలు నడిపేయాలి తప్ప ఎవరు పడితే వారు ఇవ్వడంతో ఇలాంటి ప్రమాదాలు తరచు చోటు చేసుకుంటున్నాయి. గతంలో కూడా మేము ఈ సంబంధించి పాఠశాల యాజమాన్యానికి డ్రైవర్ కానీ మళ్ళీ పంపిందని ఈ ప్రమాదం జరిగిన చెప్పేసి కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్న పరిస్థితి తీసింది. టాటా మ్యాజిక్ అనేది వాహనం స్కూల్ విద్యార్థుల వాహనం అనేది బోలవడం జరిగింది. ఆ వ్యాన్ అనేది శ్రీరాంపూర్ స్కూల్ గ్రేస్ స్కూల్కి సంబంధించినటువంటి వ్యాను. నర్వా గ్రామానికి చెందినటువంటి 24 మంది పిల్లలు ఈరోజు ఆ స్కూల్ వ్యాన్ విద్యార్థులతోటి బయలుదేరడం జరిగింది. ఆ ఫంక్షన్ హాల్ దగ్గరికి వచ్చేసరికి ఆ డ్రైవర్ అనే వ్యక్తి ఫోన్ మాట్లాడుకుంటూ అజాగ్రత్తగా నడిపించి టాటా మ్యాజిక్ వాహనం అనేది బోర్లపడడం జరిగింది. దానివల్ల 8 మంది పిల్లల విద్యార్థులకు తీవ్ర గాయాలం జరిగింది. వారిని వెంటనే ఇలాంటి చర్య జరగకుండా ప్రైవేట్ యాజమాన్యం నైపుణ్యత కలిగినటువంటి డ్రైవర్లను పెట్టి
మంచి ఒక స్కూల్ వ్యాన్స్ బస్సును ఏర్పాటు చేసి పిల్లలకు సౌకర్యం కల్పించాలి. ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని చెప్పి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము అందరం కోరుకుంటున్నాం. రామ్ చరణ్, మా స్కూల్ పేరు గ్రేస్ పబ్లిక్ స్కూల్. ఇవాళ మా వ్యాన్ బోల్లా పడింది. మా వ్యాను ఫస్ట్ ఆయన నడపంగా కళ్ళ నుంచి పోనిస్తున్నారు. నేను ఫోన్ మాట్లాడుతాను, నేను చెప్పిన ఇటు పడుతుంది వ్యాను అని చెప్పిన, నాకు తెలుసు అన్నారు. ఇటు పోనిస్తున్నారా, ఇటు తింపే లోపల వ్యాన్ బోల్లో పడ్డది. నేను దునికి గొల్లలో ఫోన్ తీసుకొని మా డాడీకి ఫోన్ చేశా. నేను ఫోన్ చేసిన వాళ్ళే పేరెంట్స్ అందరు వచ్చారు. 23 మెంబర్స్ ఉన్నారు వ్యాన్లో. 8 మెంబర్కి దెబ్బలు తాకినాయి.